ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. స్థానిక కౌన్సిలర్ జయంతమ్మ నాయకత్వంలో, పురపాలక సంఘ అధ్యక్షురాలు భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో 6వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ వార్డు అంతా కూడా కంప్లీట్గా పేదవారితోనే నిండి ఉంది. 97% పేదవాళ్ళు ఉంటారు. 3-4% మాత్రమే మధ్యతరగతి పైన ఉండేవాళ్ళు ఉంటారు. అందుకే ఈ వార్డు అంతా పేదవారితోనే నిండి ఉంది అని చెప్తా ఉన్నా. అందుకే ఈ వార్డులో మేము తిరిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, ఫ్యాను గుర్తు పైన ఓటు వేయండి అని ఓటు అభ్యర్థిస్తూ ఈ వార్డులో తిరుగుతూ ఉంటే, ఈ వార్డు తిరిగిన తర్వాత నాకు అనిపించినది ఏంటంటే, ఒక వార్డులో మేము పర్యటన చేసినట్టు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే మేము ఓటు అడిగినట్టుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలాగా ఉంది పేదవాళ్ళు ఉండే వార్డు. ఎక్కడైనా ఇట్టే ఉంటుంది. ఇంకా పేదవారితో నిండి ఉండే ఏ ప్రాంతమైనా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే, నో డౌట్, ఎక్కడ అనుమానమే లేదు. ఈరోజు నాకు డ్రైవర్ కొట్టాలా, ఎర్రన్న కొట్టాలా తిరిగినప్పుడు 6వ వార్డులో నాకు అదే అనిపిస్తుంది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, 1 కాదు 2 కాదు 4, 5, 6, ప్రతి ఇంటికి 5 సంవత్సరాలకు 4-5 లక్షల రూపాయలు, వాళ్ళ పిల్లల విద్య, ఆరోగ్యశ్రీ 25 లక్షల కార్డు, ఫీజు రీఎంబర్స్మెంటు, 3000 పెన్షన్, 45 సంవత్సరాలకు 18,700 రూపాయల పెన్షను, ఇంటి పేదవారైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చడం, సొంత ఇంటికి అడ్డ రోడ్డుతో 1 సెంటు ఇవ్వడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు డాక్యుమెంట్స్ ఇచ్చినాడు. చూడు, అది మరీ ఆనందంగా ఉంది. వాళ్ళకు మాకంటూ ఒక ఆస్తి ఇచ్చినాడు, మాకంటూ ఒక చిరునామా ఇచ్చినాడు, అమ్ముకుండే స్వేచ్ఛను మాకు ఇచ్చినాడు అని చెప్పి చాలా సంతోషంగా ఉండాలి. తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. నీళ్ళ విషయంలో పూర్తి మేము ఆనందాన్ని పొందుతున్నామని చెప్తున్నారు. ప్రతినిత్యం మాకుగా నీళ్ళ సమస్య లేకుండా పోయింది. ఎన్ని నీళ్లు కావాల్సి అన్ని నీళ్లు వీధులలో చూస్తే నీళ్లు పోతున్నాయి. కొంత బాధ అనిపించింది కూడా నాకు. మీరు కూడా చూసినారు, పాత్రికేయులు కూడా, నీళ్లు పోతున్నాయి పైపులు. చుక్క నీళ్లు లేక బాధపడే పరిస్థితుల్లోంచి పొద్దుటూరు పట్టణము ధారాళంగా నీళ్లను తీసుకునే పరిస్థితికి వచ్చినామని చెప్పి సంతోషపడుతున్నారు. 150 కోట్ల రూపాయలతో మేము ఊరి ప్రజలకు నీళ్లు ఇచ్చినందుకు చాలా గర్వపడతా ఉన్నాం, చాలా సంతోషపడతా ఉన్నాం. మా గెలుపుకు ప్రధానమైనటువంటి కారణం కూడా ఒక 4-5 ప్రధానమైన కారణాలైతే అందులో త్రాగునీరు కూడా ఒకటవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రధానమైన కారణం, మేము చేసిన అభివృద్ధి ఒక కారణం, అన్నిటికంటే ప్రధానంగా ఈ ఊరి ప్రజలకు త్రాగడానికి నీళ్ళు ఇచ్చినాం కదా, అది తప్పనిసరిగా మమ్మల్ని విజయ తీరానికి గొప్ప మెజార్టీతో చేరుస్తుందనేది నా పూర్తి నమ్మకం. అభివృద్ధికి ఓటేస్తారు, సంక్షేమానికి ఓటేస్తారు, నాయకత్వానికి ఓటేస్తారు, మానవత్వానికి ఓటేస్తారు, శాంతియుతమైన వాతావరణానికి ఓటేస్తారు. ఈ 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త దగ్గర ఈ 5 లక్షణాలు ఉన్నాయి. ఎస్, మా పార్టీ సంక్షేమం ఇచ్చింది, మేము అభివృద్ధి చేయగలిగినాము, మానవత్వాన్ని ప్రదర్శించగలిగినాము, ఈ ఊరిని శాంతియుతంగా ఉంచగలిగినాము. 100% ఈ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సొంత పార్టీ జెండా లాగానే భావిస్తారనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం.